సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ మండల్ పస్తాపూర్లో కాలుష్యంపై ప్రజాభిప్రాయ సేకరణ చేసింది మల్టీడిసిప్లినరీ కమిటీ. గ్రామంలో పర్యటించిన కమిటీ సభ్యులు భూగర్భ జలాలు, తాగునీరు, రైతుల పొలాల శాంపిల్స్ తీసుకున్నారు. దీనికి సంబంధించిన నివేదికను నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్కు అందిస్తామని చెప్పారు కమిటీ సభ్యులు. జగదీష్ రెడ్డి రెండోసారి ఎమ్మెల్యేగా గెలవడంతో ఆయన అభిమానులు పాదయాత్రగా భద్రాద్రికి బయలుదేరారు. సూర్యాపేట మండలం పిన్నాయిపాలెంకు చెందిన 200 మంది అనుచరులు మొక్కు తీర్చుకోవడానికి యాత్ర చేస్తున్నామని చెప్పారు. పాదయాత్రను జగదీష్ రెడ్డి సతీమణి సునీత ప్రారంభించారు. కుమ్రం భీం జిల్లా కాగజ్ నగర్ పరిధిలోని అంగన్వాడీ కేంద్రాల్లో గర్భిణీ స్త్రీలకు శ్రీమంతాల కార్యక్రమం చేశారు. ఈ కార్యక్రమంలో 50 మందికి పైగా మహిళలకు దగ్గరుండి శ్రీమంతాలు చేశారు అంగన్వాడీ సిబ్బంది. ఆ తర్వాత పోషణ్ అభియాన్పై సూపర్వైజర్ భాగ్యలక్ష్మి ప్రతిజ్ఞ చేయించారు. ఈ నెల 22 వరకు శ్రీమంతాలు నిర్వహిస్తామన్నారు ఐసీడీఎస్ అధికారులు. పెద్దపల్లి జిల్లాలో రామగుండం ఏరియా గోదావరి ఖని 5వ బొగ్గు గనిపై గేట్ మీటింగ్ జరిగింది. ఈ కార్యక్రమంలో టీబీజీకేఎస్ అధ్యక్షుడు వెంకట్రావు, ప్రధాన కార్యదర్శి రాజిరెడ్డి పాల్గొన్నారు. మీటింగ్లో 100 మంది కార్మికులు టీబీజీకేఎస్లో చేరారు. సంస్థలో కారుణ్య నియామకాలతో పాటు వివిధ హక్కులను సాధించిన ఘనత టీబీజీకేఎస్కి దక్కుతుందన్నారు వెంకట్రావు. కరీంనగర్ ప్రెస్ భవన్లో కాంగ్రెస్ కార్యకర్తలతో సమావేశమయ్యారు ఎమ్మెల్సీ అభ్యర్థి జీవన్ రెడ్డి. ఈ నెల 22న జరిగే పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీ ఎన్నికలు రాష్ట్ర రాజకీయాలకు కీలకమన్నారు. కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్ జిల్లాల నియోజకవర్గం నుంచి బరిలో ఉన్న తనకు అన్ని వర్గాల నుంచి మంచి స్పందన వస్తోందన్నారు జీవన్ రెడ్డి. మెదక్ జిల్లా శివంపేట మండలంలోని గ్రామాల్లో ఓటరు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు రెవెన్యూ అధికారులు. ఈవీఎంలు, వీవీప్యాట్లపై అవగాహన కల్పించారు. ప్రతి ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకోవాలని సూచించారు అధికారులు. లోక్సభ ఎన్నికలపై నాగర్ కర్నూల్ జిల్లా పొలిటికల్ లీడర్స్తో సమావేశమయ్యారు కలెక్టర్ శ్రీధరన్. కలెక్టరేట్లో అన్ని పార్టీల నేతలతో సమావేశమైన ఆయన ఎన్నికల కోడ్ గురించి వివరించారు. ఎన్నికలు ప్రశాంతంగా సాగేందుకు సహకరించాలని నేతల్ని కోరారు కలెక్టర్.